మహావాక్యం. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ చీచీ అశుద్ధమైన ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. అందుకే శరీర సహితంగా దేనినైతే మీరు నాది నాది అని అంటారో దాన్ని మర్చిపోవాలి. దానిపై మీ మనసు పెట్టుకోకూడదు. ప్రశ్న: తండ్రి మీకు ఈ దుఃఖధామము పట్ల అయిష్టాన్ని ఎందుకు కలిగిస్తారు? జవాబు: ఎందుకంటే మీరు శాంతిధామంలోకి, సుఖధామంలోకి వెళ్ళాలి. ఈ అశుద్ధమైన ప్రపంచంలో ఇప్పుడు ఉండేదే లేదు. ఆత్మ శరీరం నుండి వేరై ఇంటికి వెళ్తుందని మీకు తెలుసు. కావున ఈ శరీరాన్ని ఇక చూసేదేముంది? ఎవరి నామరూపాల వైపు కూడా బుద్ధి వెళ్ళకూడదు. అశుద్ధమైన ఆలోచనలు వచ్చినా సరే పదవి భ్రష్టమైపోతుంది. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: అంత్యకాలంలో ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. దానికోసం ఈ ప్రపంచంలో ఎవరిపైనా మనసు పెట్టుకోకూడదు. చీచీ శరీరాలను ప్రేమించకూడదు. కలియుగి బంధనాలను తెంచివేయాలి. రెండో పాయింట్: విశాల బుద్ధి కలవారిగా అయ్యి నిర్భయులుగా అవ్వాలి. పుణ్యాత్ములుగా అయ్యేందుకు ఇప్పుడిక ఎటువంటి పాపాలు చేయకూడదు. పొట్ట కోసం అబద్ధాలు ఆడకూడదు. పిడికెడు బియ్యాన్ని సఫలం చేసుకొని సత్యాతి సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి. మీపై మీరు దయ చూపించుకోవాలి. వరదానము: పరమాత్ముని పట్ల ప్రేమతో స్వయాన్ని మరియు విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసే తపస్వి మూర్తి భవ. వివరణ: ఒక్క పరమాత్ముని ప్రేమలో ఉండడమే తపస్య. ఈ తపస్య బలమే స్వయాన్ని మరియు విశ్వాన్ని సదాకాలము కొరకు నిర్విఘ్నంగా చేయగలదు. నిర్విఘ్నంగా ఉండడము మరియు నిర్విఘ్నంగా తయారు చేయడమే మీ సత్యమైన సేవ. అది అనేక రకాల విఘ్నాల నుండి సర్వ ఆత్మలను ముక్తులుగా చేస్తుంది. అటువంటి సేవాదారి పిల్లలు తపస్య యొక్క ఆధారంతో తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని తీసుకొని ఇతరులకు ఇప్పించేందుకు నిమిత్తులవుతారు. స్లోగన్: చెల్లాచెదురైపోయిన స్నేహాన్ని పోగు చేసి ఒక్క తండ్రి పట్ల స్నేహాన్ని పెట్టుకున్నట్లయితే శ్రమ నుండి విముక్తులైపోతారు. చెల్లాచెదురైపోయిన స్నేహాన్ని పోగు చేసి ఒక్క తండ్రి పట్ల స్నేహాన్ని పెట్టుకున్నట్లయితే శ్రమ నుండి విముక్తులైపోతారు. ఓం శాంతి.